హాయ్ గైస్, ఈ వీడియోలో యూపీ ఉమెన్ వర్సెస్ గుజరాత్ ఉమెన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరగబోతుందంటే మనకి చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అన్నమాట, బెంగళూరులో. అండ్ ఈ పిచ్ మనకి తెలిసిందే కదా, ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. బ్యాట్స్మెన్ అయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కానీ బ్యాట్స్మెన్లు, అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల కొంచెం రన్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి అన్నమాట. అలా అని చెప్పి కంపల్సరీగా టాస్ ఎవరైతే విన్ అవుతారో చేంజ్ చేసే వాళ్ళే ప్రతి మ్యాచ్ విన్ అవుతారని కాదు. కంపల్సరీగా క్రికెట్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, కంపల్సరీగా బ్యాటింగ్ బాగా చేయాలి అండ్ బౌలింగ్ కూడా బాగా చేయాలి, ఆ టీమే విన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యూపీ ఇప్పుడు వచ్చి మనకి 3 మ్యాచెస్ ఆడిందన్నమాట. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయి లాస్ట్ మ్యాచ్ అయితే ముంబై ఉమెన్స్ మ్యాచ్ మీద టీం మీద విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ గుజరాత్ కూడా చూసుకున్నట్లయితే గుజరాత్ అయితే కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుందన్నమాట. గుజరాత్ 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. అండ్ లాస్ట్ సీజన్లో కూడా 2023 WPLలో కూడా గుజరాత్ అనేది లాస్ట్లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో వచ్చిందన్నమాట. మనకి గుజరాత్ అయితే మంచిగా సక్సెస్ అయితే లేదు. కాకపోతే ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇలా కంటిన్యూగా ఓడిపోతే మనకి ప్లేయర్స్కి ఛాన్సెస్ అయితే ఉండదు. కాబట్టి ఈ మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ రెండు టీమ్స్కి కూడా. అండ్ సో ఫాస్ట్గా ఇప్పుడు మంచిగా టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి సినారియోస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో మనకి టీజీ సాఫ్ట్వేర్ అని ఉంటుందన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రీగా స్మాల్ లీగ్ టీం కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన యూజర్స్ అయితే చాలా గ్రాండ్ లీగ్స్ విన్ అయ్యారన్నమాట మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని, మోస్ట్ పవర్ఫుల్ సాఫ్ట్వేర్. సో టీజీ సాఫ్ట్వేర్ అంటే చాలా పాపులర్. అండ్ అట్ ద సేమ్ టైం మన టీజీ సాఫ్ట్వేర్లో ఉన్న టీం అనేది డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్లోకి కాపీ కూడా అయిపోద్ది అన్నమాట. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు కష్టపడకుండానే టీం అనేది డ్రీమ్ లెవెన్లో కాపీ అయిపోతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోయి ఉంటే వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు అన్నమాట. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే సో నేను ఇప్పుడు టీమ్స్ ఫాస్ట్గా మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూపీ వర్సెస్ గుజరాత్ ఉమెన్ మ్యాచ్ ఉంది కదా. సో నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ పోస్ట్ చేశాను అన్నమాట. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీమ్ జనరేటమే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఫాస్ట్గా ఏ ప్లేయర్ ఎలా ఆడబోతున్నారు అండ్ లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్లో ఏ విధంగా ప్లే చేశారు అండ్ ఈ మ్యాచెస్లో ఎలా ఆడబోతున్నారు అనేది కంప్లీట్గా ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్ అయితే చెప్తానమాట. సో హీలీ మనకి ఓపెనర్ అనమాట, వికెట్ కీపర్ అండ్ ఓపెనర్ కూడా, అండ్ కెప్టెన్ ఆఫ్ యూపీ. సో చాలా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అండ్ చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అన్నమాట. సో అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వేదా కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే ఫెయిల్ అవుతూ వస్తుందన్నమాట. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 1 డౌన్ 2 డౌన్ రావచ్చు అన్నమాట. ఓపెనర్ కూడా వచ్చింది, ఫెయిల్ అయిందన్నమాట. ఇప్పుడు 2 or 3 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బెత్ మూనీ అయితే మనకి స్ట్రగుల్ అవుతుందన్నమాట. చాలా క్వాలిటీ అండ్ అగైన్ క్వాలిటీ ఓపెనర్ అన్నమాట ఆస్ట్రేలియా నుంచి. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి బెత్ మూనీ అండ్ ఎలిసా హీలీ వీళ్ళిద్దరూ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ వేదా కృష్ణమూర్తి కూడా ఓపెనర్ ఆర్ టాప్ ఆర్డర్ అన్నమాట, టాప్ 3 or top 4లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అండ్ బ్యాటింగ్లో కూడా చూసుకున్నట్లయితే జీ హరీస్ మనకి 4 overs చేస్తుందన్నమాట. చాలా అంటే మంచి ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. లాస్ట్ మ్యాచ్ 4 overs చేసింది అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా 3 overs చేయడం జరిగింది. అండ్ మధ్యలో సెకండ్ మ్యాచ్ అనేది 1 over కూడా వేయలేదు. సో ఒక్కోసారి వేయచ్చు, ఒక్కోసారి వేయకపోవచ్చు. కాకపోతే జీ హరీస్ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది బౌల్తో. కంపల్సరీగా ఈ మ్యాచ్లో బౌలింగ్ వేసే అవకాశాలు ఉంటాయి. అండ్ బ్యాటింగ్ ఆబ్వియస్గా చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్. అండ్ వి దినేష్ చూసుకున్నట్లయితే దినేష్ అయితే నార్మల్గా అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ ఓపెనర్ వచ్చిందన్నమాట. కాకపోతే ఈ మ్యాచ్కి అయితే సో మ్యాక్సిమం 4 or 5 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ బ్యాటింగ్ కూడా వచ్చే ఛాన్స్ కూడా తక్కువ అన్నమాట. డ్రాప్ చేసుకునే వాళ్ళు వి దినేష్ని డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ కేపీ నవగిర్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా పెర్ఫామ్ చేసిందన్నమాట. మనకి కంపల్సరీగా టాప్ 3 or top 4లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి అండ్ మంచి నాక్ ఆడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ షెహ్రావత్ అయితే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. 3 or 4 డౌన్ వస్తుంది అన్నమాట. 4 డౌన్ వస్తుంది కానీ ఒకవేళ బ్యాటింగ్ ఛాన్స్ వస్తే మాత్రం కన్సిస్టెంట్గా 30-40 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగిందన్నమాట. సో ఉంచుకోవచ్చు. సో ఇక్కడ డి హేమలత కూడా మనకి గుజరాత్ నుంచి చూసుకున్నట్లయితే డీసెంట్ అన్నమాట. మరి 4 డౌన్ వస్తుంది అండ్ కంపల్సరీగా ఒక ఛాన్స్ వస్తే 20-30 రన్స్ మించి అయితే స్కోర్ చేసే అవకాశాలు తక్కువ. అండ్ దాని తర్వాత హెలిన్ డియోల్. సో మనకి ఓపెనర్ 1 డౌన్ వస్తుంది అన్నమాట. చాలా క్వాలిటీ ఇండియన్ ప్లేయర్.
ప్రస్తుతానికి అయితే ఛాన్సెస్ అయితే వచ్చినా సరే స్కోర్ చేయట్లేదు, కానీ చాలా క్వాలిటీ ప్లేయర్. సో వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ కెప్టెన్ అయ్యేంత ఛాన్స్ ఉండదన్నమాట. సో మంచికి వైస్ కెప్టెన్ ప్లేయర్. అండ్ లిచ్ఫీల్డ్ మనకి ఆస్ట్రేలియా చాలా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్, కాకపోతే స్ట్రగుల్ అవుతూ ఉంది. సో ఈ మ్యాచ్ అయితే మనకి స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తానమాట. సో బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే వికెట్ కీపర్స్ ఏమో 3 అండ్ బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే 7 ప్లేయర్స్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఎవరైనా డ్రాప్ చేసుకోవాలనుకుంటే దినేష్ని డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. యూపీ కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే, అంటే యూపీ చేజ్ చేస్తే మనకి దినేష్ ఆల్మోస్ట్ 4 or 5 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి డ్రాప్ చేసుకున్న వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే దీప్తి శర్మ అండ్ టీ మెగ్రాత్. సో టీమ్ మెగ్రాత్ అయితే లాస్ట్ మ్యాచ్ ఒక్క బాల్ కూడా వేయలేదన్నమాట. దాని ముందు మ్యాచెస్ అయితే 4 overs వేసింది, ప్లస్ 1 down వస్తుంది. చాలా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా నుంచి. సో ఫెయిల్ అవుతూ వస్తుందన్నమాట. ఈ మ్యాచ్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ దాని తర్వాత పిఎన్ కెమ్నార్. సో పిఎం కెమ్నార్ని కూడా మీరు కాల్తో డ్రాప్ చేసుకోవచ్చు. మహా అయితే 1 over వేస్తుంది అన్నమాట. అండ్ బ్యాటింగ్ కూడా 5th or 6th డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవర్ కూడా మనకి రేర్గా వేస్తుంది, 1 over ప్రతి మ్యాచ్ వేయట్లేదు. సో రేర్గా వేస్తుంది కాబట్టి డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. పి కెమ్నార్. అండ్ దాని తర్వాత దినేష్ని డ్రాప్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత అలిస్ గార్డ్నర్ అండ్ స్మృతి రాణా అండ్ కే బ్రైస్. సో మొత్తం 5 ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. సో 5 ఆల్రౌండర్స్. కెమ్నాన్ని సెలెక్ట్ చేసుకుంటే కెమ్నాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ అంత మంచి ఫినిషర్ అన్నమాట. ఫినిషింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కెమ్నాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత బౌలర్స్లో చూసుకున్నట్లయితే గైక్వాడ్ 4 overs వేస్తుంది, ఎల్ట్రస్టోన్ 4 overs వేస్తుంది, సర్వాని లాస్ట్ మ్యాచ్లో 4 overs వేసింది. అండ్ దాని తర్వాత ఎల్ తహుహు మనకి క్వాలిటీ న్యూజిలాండ్ బౌలర్ అన్నమాట. 4 overs కంపల్సరీగా వేస్తుంది. అండ్ టీ కన్వర్ కూడా మనకి 4 overs వేస్తుంది. అండ్ ఆల్రౌండర్ షో కూడా చేసే అవకాశం ఉంది. అండ్ బ్యాటింగ్ 20-30 runs స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ సింగ్ అయితే 2 overs మించి వేయట్లేదన్నమాట లాస్ట్ 2 matches ప్రకారం. సో ఇలా అన్నమాట. మొత్తం 10 ఇక్కడ 11 ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టీ కెమ్నార్ని కూడా డ్రాప్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మొత్తం 9 players ఏమో యూపీ నుంచి, 11 players ఏమో గుజరాత్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే డ్రాప్ చేసుకోకుండా టీ కెమ్నార్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ మొత్తం 21 ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకుని ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. అలెక్సా హిల్లీ మనకి చాలా క్వాలిటీ ప్లేయర్. అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్ అయితే మనకి యూపీకి కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అన్నమాట. అలా అని చెప్పి గుజరాత్కి తక్కువ ఛాన్సెస్ అనేం కాదు. కాకపోతే అలెక్సా హిల్లీ మంచి క్వాలిటీ ప్లేయర్, డిస్ట్రక్టివ్ ప్లేయర్. అండ్ కీపింగ్ కూడా చేస్తుంది కాబట్టి కొన్ని పాయింట్స్ కీపింగ్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్గా ఇలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే, అంటే చేజింగ్ చేస్తే అలెక్సా హిల్లీని ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ గార్డ్నర్ని ఫిక్స్ చేసుకోండి. 4 overs కంపల్సరీగా వేస్తుంది. అండ్ స్కోర్ కూడా ఒక 20-30 runs స్కోర్ చేయగలదు, ఇంకా ఎక్కువ చేయగలదు. కాకపోతే ప్రస్తుతం అయితే బ్యాటింగ్ అంత ఫామ్లో లేదు. కాబట్టి ఫిక్స్ అయితే కంపల్సరీగా చేసుకోండి గార్డ్నర్ని. అండ్ దాని తర్వాత అలెక్సా హిల్లీ. అండ్ దాని తర్వాత జీ హరీస్ని కూడా ఫిక్స్ చేసుకోండి. సో మొత్తం ఈ 3 అన్నమాట మన ఫిక్స్డ్ ప్లేయర్స్. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే ఏ హీలీ, బెత్ మూనీ, జీ హరీస్. దాని తర్వాత లిచ్ఫీల్డ్ని కూడా కెప్టెన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతంగా అయితే సెలెక్ట్ చేసుకోకుండా కెప్టెన్ కింద దీప్తి శర్మ, మెగ్రాత్, గార్డ్నర్. దాని తర్వాత కే బ్రైస్ని కెప్టెన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే బ్రైస్ని కూడా ఇక్కడ మీరు కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత గైక్వాడ్ని కూడా కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఎల్ట్రస్టోన్. సో ఇది మీరు టాస్ అయిన తర్వాత డిసైడ్ అవ్వండి కెప్టెన్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదు అని చెప్పి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే అవి యూపీ బౌలర్స్ నుంచి కెప్టెన్ పెట్టుకోండి. అలా కాకుండా గుజరాత్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే గుజరాత్ బౌలర్స్ నుంచి అది ఎవరైతే ఇప్పుడు చెప్తున్నానో వాళ్ళని కెప్టెన్ పెట్టుకోండి. సో ఇక్కడ గుజరాత్ నుంచి అయితే ఎల్ తుహుని కెప్టెన్ కింద పెట్టుకోవచ్చు ఇఫ్ గుజరాత్ మనకి ఫస్ట్ బౌలింగ్ చేస్తే. సో దాని తర్వాత టీ కన్వర్ కూడా కెప్టెన్ కింద పెట్టుకోవచ్చు గుజరాత్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే. సో ఇవన్నమాట. నేను నార్మల్గా 2 scenariosకి అన్నట్టు కెప్టెన్స్ని సెలెక్ట్ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత వైస్ కెప్టెన్ కూడా టాప్ ప్లేయర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నావ్గీర్ అండ్ దాని తర్వాత లిచ్ఫీల్డ్ అండ్ హర్లీన్ డియోల్. దాని తర్వాత దీప్తి శర్మ, మెగ్రాత్ అండ్ గార్డ్నర్, బ్రైస్, గైక్వాడ్ అండ్ ఎల్ట్రస్టోన్, సర్వాని
అండ్ కన్వర్. సో మొత్తం వీళ్ళందరినీ నేను ఇక్కడ ఇలాగా వైస్ కెప్టెన్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. టాప్ ప్లేయర్స్ అందరినీ కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 5, 6 అండ్ 6, 5 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 4, 7 అండ్ 3, 8 సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండిట్లోనే మ్యాక్సిమం మనకి డ్రీమ్ టీమ్ వస్తుంది అన్నమాట. కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి, స్కిప్ చేసుకోకండి. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత నేను ఇక్కడ 86 to 91 ఇచ్చుకోండి. సో ఇదన్నమాట మనకి మెయిన్గా క్రెడిట్ రేంజ్. ఈ మ్యాచ్కి అయితే మాత్రం కంపల్సరీగా ఇందులోనే వస్తుంది. ఈవెన్ 87 to 90 పెట్టుకోండి. ఇందులోంచే మనకి మ్యాక్సిమం డ్రీమ్ టీమ్ అని వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ కాంబినేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. సో 1-3-3-4 అండ్ 1-4-3-3. సో ఈ రెండు. దాని తర్వాత 1-3-4-3. దాని తర్వాత 2-3-3. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే 2-2-3-4, 2-2-4-3 అండ్ దాని తర్వాత 2-3-4-2 అండ్ దాని తర్వాత 2-4-3-2. సో నేను ఇప్పుడు ఏమైతే సెలెక్ట్ చేస్తానో ఈ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం 2 వికెట్ కీపర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అండ్ అట్ ద సేమ్ టైం 2-3-2-4 అండ్ 2-4-2-3. సో ఈ ఎక్కువ 2 వికెట్ కీపర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. 3 మంచి వికెట్ కీపర్స్ ఉన్నారు అండ్ 3 కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే. సో కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నేను టీమ్స్ అనేవి ఇక్కడ నేను 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో ఇవన్నీ చాలా అంటే చాలా యాక్యురేట్ టీమ్స్ అన్నమాట. మన టీజీ సాఫ్ట్వేర్ మీకు కనుక లేకపోయి ఉంటే మనకి వాట్సాప్ నెంబర్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ చేసి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఒక టీమ్ క్రియేట్ అయింది టీమ్ డైరెక్ట్గా డ్రీమ్ 11లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రీమ్ 11 కాపీ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే ఇప్పుడు క్రియేట్ అయిందో ఆ టీం అనేది మనకి ఈజీగా డ్రీమ్ 11లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్, మంచి టైం సేవింగ్ అవుతుంది. ప్లస్ చాలా కష్టం కదా మన యూజర్స్కి. సో దానికోసం మన టీజీ సాఫ్ట్వేర్లో ఎక్స్క్లూజివ్గా ఉందన్నమాట ఆపర్చునిటీ. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే రిజెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.